అందరికీ చేశాం ఫ్రెండ్స్. సెంటిమెంట్స్, మూఢనమ్మకాలు, నమ్మకాలు, శకునాలు, వీటికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు ఉండవు, ప్రూఫ్స్ ఉండవు. లాజికల్ మైండ్ ప్రకారం, రీజనింగ్ మైండ్ ప్రకారం అవి ఫూలిష్గా ఉంటాయి. నమ్మే వ్యక్తి యొక్క బిలీఫ్ సిస్టమ్ బట్టి ఆధారపడి ఉంటుంది. నేను నమ్మననుకోండి, నాకు జరగదు. మీరు గట్టిగా నమ్మారనుకో జరుగుతుంది. అష్టమి, నవమి ఇట్లాంటివి. కానీ చాలా వీక్ నమ్మకాలు, వాటి వల్ల ఏ అపకారం లేదు. భగవంతుడు అందరూ పరమ చెత్త రోజుల్లోనే పుట్టారు కావంటే చూసుకోండి. కొన్నిసార్లు చారిత్రక ఆధారాలు, వాటి చరిత్రలో జరిగిన సంఘటనలు బట్టి కొన్ని నమ్మకాలని ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కురుక్షేత్రం తెలుసు కదా, మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశము. ఆ కురుక్షేత్ర యుద్ధానికి ముందు, మధ్యలో, తరువాత గ్రహణాలు వచ్చినాయి. అంటే ఒకే నెలలో 1వ రోజు, 15వ రోజు, 30వ రోజు గ్రహణాలు వచ్చినాయి. 3 గ్రహణాలు రావటం అనేది అత్యంత అరుదైన సంఘటనలోకెల్లా అరుదైన సంఘటన. అట్లా వస్తే ఖచ్చితంగా మహాప్రళయం వస్తుంది. అదే అక్కడ జరిగింది. యుద్ధంలో 36 లక్షల మంది చనిపోయారు. మంది అంటే మనుషులే కాదు, గుర్రాలు, ఏనుగులతో కలిపి 36 లక్షల జీవరాశులు చచ్చిపోయినాయి. చివరికి మిగిలింది 13 మంది. అందులో మొదటి గ్రహణం అత్యంత అశుభమైంది, మధ్యలో వచ్చింది శుభకరమైనది, చివరి వచ్చింది మళ్ళీ అశుభకరమైంది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు గ్రహణాలు కాదు, శకునాలు అవుతున్నాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన మెక్సికో సముద్ర తీరంలో ఒక డూమ్స్ ఫిష్ ప్రత్యక్షమైంది. అంటే ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అది అత్యంత అశుభ సూచకం. మనకు తెలియదు, కానీ మన పురాణాలు, మన యొక్క సముద్ర పొడ్డులో ఎప్పుడు కొట్టుకు రాలేదు కాబట్టి మనకు దాని గురించి తెలియదు. విదేశాల్లో ఎప్పుడైనా అది సముద్రపు ఒడ్డున కొట్టుకొచ్చింది అంటే ఆ దేశానికి మూడింది అని. అంటే ప్రపంచంలో గొప్ప ఉత్పాతాలు జరగబోతున్నాయి. అందుకే దానికి డూమ్స్ ఫిష్ అని పేరు పెట్టారు. ఆ నమ్మకాన్ని బలపరుస్తున్నారా అన్నట్టుగానే శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం సునామీ వస్తుంది అని, చివరిలో సునామీ వస్తున్న డేట్ కూడా చెప్పారు. December 26th. ఈ సంవత్సరం December 26th సునామీ వస్తుంది. అందులో సిరియాకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. భారతదేశంలో ఒంగోలు, చీరాల, నాగపట్నం ఇవి కొట్టుకుపోతాయని చెప్తున్నారు. ఇదొకటైతే ఇప్పుడు ఒక శుభ సూచకం కనపడింది. అదేంటంటే, పూరి జగన్నాథ స్వామి ఆలయం పైన జెండాలు ఎగరేస్తారు కదా ప్రతిరోజు. అందులో 2 కాదు, 3 కాదు, 4 జెండాలు అంచులు కలిసి ఒక ముడి ఏర్పడ్డాయి. గాలికి కొట్టుకుంటూ 3 ఏర్పడినాయి. అది సహజంగా మనకు గాలిపటాలు ఒకదాని ఒకటి పెనేసుకుంటాయి కదా అనుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడు అట్లా ముడి పడవు. దెబ్బకి ప్రజలందరూ ఆందోళనకు గురైతే అర్చకులు చెప్పారు, మా పేరు ఇట్లా ఎప్పుడు వాళ్ళ ముత్తాత కాలంలో జరిగినాయి అంట. అది శూన్య గంతి అంటారంట. గంతి అంటే ముడి. ఆ ముడి పడినప్పుడు మధ్యలో అంతా శూన్యం ఉంటుంది. ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా, అట్లా దాన్ని శూన్య గంతి అంటారంట. ఇది అత్యంత శుభ సూచకం అంట. కాబట్టి ఈ 2 డాట్స్ కనెక్ట్ చేసుకుంటే, డూమ్స్ ఫిష్, ఈ శూన్యగంతి 2 కనెక్ట్ చేసుకుంటే ప్రపంచంలో అత్యంత భయంకరమైన యుద్ధాలు, గొడవలు, మారణ హోమము, ఉత్పాతాలు జరగబోతున్నాయి. అందులో ఇండియా సేఫ్ పూరి జగన్నాథుడి దయ వల్ల. జరిగే పరిణామాలు చూస్తే తెలుస్తుంది. గత నెల రోజుల నుంచి గంటకి ఏదో ఒక బాంబు వెళ్తుంది, యుద్ధం జరుగుతూనే ఉంది. మనకి మాత్రం కాదు. ఇందులో మనం మాత్రం సేఫ్గా ఉన్నాం. ఎందుకంటే ద గ్రేట్ S.J. శంకర్ యొక్క నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగుతూ, అంటున్నట్టుగా ఆకుకు అందకుండా పోకకు పొందకుండా అవలంబిస్తున్న ఈ విదేశాంగ విధానంతో మనం చాలా సేఫ్గా ఉన్నాం. జై హింద్, జై భారత్.